Welcome to PPS Academy online classes. This is Bashar sir, your arithmetic faculty. So ఈ రోజు మనం ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మరియు నేను డీల్ చేసే అర్థమెటిక్ ఈ రెండు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ పేపర్కి ఎన్ని మార్క్స్ ఉంటున్నాయని తెలుసుకుందాం. రెడీ? సో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఎస్ఐ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఎస్ఐ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది రాయాలి. ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాతే మెయిన్స్లోకి ఎంటర్ అవుతారు. మరి ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్కి వస్తే ఈ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్కి ఎంటర్ అయినప్పుడు ప్రిలిమ్స్లో మనము 2 పేపర్స్ చూడాల్సి వస్తుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. మరి పేపర్ 1లో ఏం ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 2ని ఏం ప్రిపేర్ అవ్వాలంటే పేపర్ 1 నుంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీరు పేపర్ 1 నుంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చూస్తున్నారు, మరి పేపర్ 2 నుంచి జనరల్ స్టడీస్ అనేది చూడాలి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్ ఉన్నాయి మీకు ప్రిలిమ్స్ నుంచి. మరి 2 పేపర్స్కి ఎంత స్కోర్ ఉంటుందంటే మీకు పేపర్ 1 100 మార్క్స్ ఉంటుంది, పేపర్ 1 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పేపర్ 2 జనరల్ స్టడీస్ కూడా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. సో ఈచ్ పేపర్కి మీకు 3 అవర్స్ టైం ఉంటుంది, ఈచ్ పేపర్కి 3 అవర్స్ టైం ఉంటుంది. పేపర్ 1 3 అవర్స్ అండ్ పేపర్ 2 3 అవర్స్. సో 3 అవర్స్ టైం ఉంటుంది మీకు, టైం లిమిట్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ టోటల్గా 100 + 100 200 మార్క్స్కి ఉంటుంది. 200 మార్క్స్కి ప్రిలిమ్స్ 200 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 అండ్ నేను డీల్ చేయబోయే టాపిక్ మీకు అర్థమెటిక్. మరి అర్థమెటిక్ సిలబస్ అనేది కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. సో మొదటిగా మనకి ప్యాటర్న్ తెలియాలి. సో ఎస్ఐలో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ పేపర్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, సెకండ్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉన్నాయి. మరి ఇక్కడ పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు, దేనికి క్వాలిఫై అవ్వడం అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్లోకి ఎంటర్ అవ్వడానికి. మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలా ఎంటర్ అవ్వచ్చు, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ని మార్క్స్ అనేది వస్తే మీకు అది మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని చెక్ చేసుకోవాలనడానికి కూడా నేను 3 కేటగిరీస్ చూపిస్తున్నాను. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్. ప్రతి ఒక్క పేపర్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏంటి, 100 మార్క్స్ పేపర్, 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 2 కలిపి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తాను మీకు అర్థమెటిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని కూడా మనం క్లియర్గా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ ప్యాటర్న్ అనేది తెలుసుకుందాము. సో పేపర్ 1 నుంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ పేపర్ 2 నుంచి జనరల్ స్టడీస్. ఈ 200 మార్క్స్ గాను మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్ ఏంటంటే ఓసీ వాళ్ళు ఎవరైతే ఓసీ ఉన్నారో అన్రిజర్వ్డ్ వీళ్ళకి 40% మార్క్స్ రావాలి. 40% మార్క్స్ అంటే 100 మార్క్స్ గాను ఫస్ట్ పేపర్లో 40 మార్క్స్ రావాలి, సెకండ్ పేపర్లో కూడా 40 మార్క్స్ రావాలి. టోటల్ 200 గాను 80 మార్క్స్ స్కోర్ చేస్తే వీళ్ళు ఓసీ వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే మెయిన్స్కి. మరి బీసీ వాళ్ళు 35% తెచ్చుకోవాలి. బీసీ వాళ్ళు బీసీఏ బీసీబీ ఇలా ఉంటారు, బీసీసీ బీసీఈ వరకు ఉండొచ్చు. మరి ఇక్కడ బీసీ వాళ్ళు 35% మార్క్స్ స్కోర్ చేయాలి. 100కి 35 అంటే 70 మార్క్స్. 70 మార్క్స్ స్కోర్ చేస్తే బీసీ వాళ్ళు ప్రిలిమ్స్ని క్వాలిఫై అయిపోయి మెయిన్స్లోకి ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈ ఎస్సీలు ఎస్టీలు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైనా ఉంటే వీళ్ళు 30% మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. ఈ 30% మార్క్స్ స్కోర్ చేయడం వల్ల ప్రిలిమ్స్ నుంచి మీరు మెయిన్స్కి క్వాలిఫై అయిపోవచ్చు. సో ఇలా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏముందనేది మీరు చూశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవడానికి ఉన్న దారిది, ఎన్ని పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ పేపర్స్లో ఏమున్నాయి చూసాము. మరి ప్రిలిమ్స్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ఎస్ఐ పోస్ట్ ఏం రాదు. మరి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మెయిన్స్ అనేది ఉంటుంది మీకు. మరి మెయిన్స్ అనే ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, సేమ్ పేపర్స్ ఉంటాయా, ఇంకేమైనా కొత్తగా వస్తున్నాయా, మార్క్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా, అవన్నీ చూడబోతున్నాం. సో మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్కి సంబంధించిన టాపిక్ వస్తే మీరు పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. 1 2 3 4 మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. అంటే 4 పేపర్స్ మీరు రాయాలి ఎగ్జామ్. ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూద్దాం. పేపర్ 1 ఇంగ్లీష్కి వస్తే 100 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్, తెలుగు 100 మార్క్స్,
అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కలిపితే 200 మార్క్స్. అర్థమెటిక్ 100 మార్క్స్ వస్తున్నాయి, రీజనింగ్ 100, ఇది ఒక 100, రీజనింగ్ ఒక 100. సో అర్థమెటిక్ 100, రీజనింగ్ 100, టోటల్ 200 మార్క్స్ పేపర్, అది పేపర్ 3. అండ్ పేపర్ 4 జనరల్ స్టడీస్ 200 మార్క్స్. సో టోటల్గా 200, 200, 100 + 100, 200, టోటల్ మెయిన్స్ 600 మార్క్స్ ఎగ్జామ్ మీకు, 600 మార్క్స్. సో మెయిన్స్ని మీరు కంప్లీట్ చేయాలంటే 600 మార్క్స్కి ఎగ్జామ్ రాసి అది మీరు క్వాలిఫై అవ్వాలి అంటే సేమ్ కేటగిరీ మళ్ళీ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇవి మ్యాక్సిమం కాదు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మినిమం మీకు పేపర్కి ఆ స్కోర్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. మ్యాక్సిమం అనేది బేస్డ్ అప్ ఆన్ కట్ ఆఫ్ ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మాత్రం ఓసీ కంపల్సరీగా 40% రావాలి, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 30%. ఇక్కడ కూడా పేపర్ వైజ్ మీరు ఈ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ని గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్స్లో టోటల్గా 4 పేపర్స్ ఉన్నాయి. మెయిన్స్లో కూడా మనకు టాపిక్ ఏముంది చూడండి, అర్థమెటిక్. అంటే ఓవరాల్గా నెక్స్ట్ ఇంకా నేను చెప్పే వీడియోలో మీకు నెక్స్ట్ చెప్పబోయే టాపిక్లో అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో క్లియర్గా చూపిస్తున్నాను. అర్థమెటిక్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అర్థమెటిక్ ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా నెక్స్ట్ చూస్తాము. అండ్ అర్థమెటిక్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని ప్లాన్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. మన అర్థమెటిక్ సిలబస్ ఎస్ఐ పరంగా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏముందో ఒకసారి చూద్దాం. ఎస్ఐ అర్థమెటిక్ సిలబస్. మరి అర్థమెటిక్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ ఒక టాపిక్ తీసుకుంటే ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అనేది ఫస్ట్ టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ యావరేజ్ అండ్ ఏజెస్. యావరేజ్ అండ్ ఏజెస్. థర్డ్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్. ఫోర్త్ టాపిక్ పర్సంటేజెస్. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. పార్ట్నర్షిప్. ఎస్ఐ అండ్ సిఐ అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వడ్డీ లెక్కలు అని చెప్తారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్. వర్క్ అండ్ వేజెస్. క్లాక్ అండ్ క్యాలెండర్స్. మెన్సురేషన్. జామెట్రీ. ప్రాబబిలిటీ. డేటా ఇంటర్ప్రిటేషన్. ఇలా ఈ టాపిక్స్ అన్నీ మీకు ఎస్ఐకి సంబంధించిన అర్థమెటిక్ సిలబస్లో ఉన్నాయి. మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సిలబస్ ఏంటో మీకు క్లియర్ కనిపిస్తుంది. సిలబస్ పార్ట్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది కదా. మరి ఈ సిలబస్ నుంచి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మరి ఈ సిలబస్ ప్రిలిమ్స్లో ఎంతవరకు యూజ్ అవుతుంది, మెయిన్స్లో ఎంతవరకు యూజ్ అవుతుందో చూద్దాం. సో ఎస్ఐకి సంబంధించిన దాంట్లో ప్రిలిమ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ ప్రిలిమ్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఈ అర్థమెటిక్ సిలబస్లో ఈ టోటల్ సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల ప్రిలిమ్స్లో ఎస్ఐకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కలిపితే మీకు చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్లో. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కలిస్తే 100 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి 100 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఉన్నాయి. పేపర్ 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 100 క్వశ్చన్స్ అని చూపించాను మీకు నేను. మరి 100 క్వశ్చన్స్లో అర్థమెటిక్ సిలబస్ నుంచి ఎస్ఐకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 50 to 60 క్వశ్చన్స్. 50 to 60 క్వశ్చన్స్ అంటే మినిమం 50 కంపల్సరీ. మ్యాక్సిమం ఎంత అంటే 60 క్వశ్చన్స్. మినిమం 50 క్వశ్చన్స్ వస్తున్నాయి, మ్యాక్సిమం 60 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ టోటల్ సిలబస్ని మీరు కవర్ చేయడం వల్ల ప్రిలిమ్స్లో అర్థమెటిక్ నుంచి 50 నుంచి 60 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలిసిందే ప్రిలిమ్స్ అనేది 200 మార్క్స్ ఎగ్జామ్. మరి ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యి మెయిన్స్లోకి ఎంటర్ అవ్వాలి మీరు. మరి ప్రిలిమ్స్ని క్వాలిఫై మెయిన్స్లో ఎంటర్ అవుతే ఇదే సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మరి మెయిన్స్లో ఏదైనా యూజ్ ఉందా అంటే ఎంత యూజ్ ఉందో చూద్దాం. మరి మెయిన్స్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో 50 to 60 క్వశ్చన్స్ ఈ సిలబస్ నుంచి కనిపిస్తుంది. 50 to 60 క్వశ్చన్స్. మరి మెయిన్స్ నుంచి ఎస్ఐకి ఈ అర్థమెటిక్ సిలబస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వచ్చు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మెయిన్స్లో 4 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని. పేపర్ 1, పేపర్ 2 రెండు లాంగ్వేజెస్ సంబంధించిన పేపర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇవి జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ సంబంధించిన పేపర్సే. మరి స్కోర్ యాడ్ చేయాలి అంటే పేపర్ 3 చాలా ఇంపార్టెంట్. పేపర్ 1, పేపర్ 2 రెండు డిస్క్రిప్టివ్ పేపర్స్, ఆబ్జెక్టివ్ పేపర్స్ కూడా కాదు. అంటే ఎస్ఏ రైటింగు, కాంప్రహెన్షను, లెటర్ రైటింగు, పేరాగ్రాఫ్స్ ఇలాంటివి ఉంటాయి. దేంట్లో మీకు నేను చూపించాను ప్రీవియస్ అక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 పేపర్స్ ఉన్నాయి కదా.
మెయిన్స్లో ఫస్ట్ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్, బోత్ ఆర్ లాంగ్వేజ్ పేపర్స్, అవి డిస్క్రిప్టివ్ అంటే రాయాలి మీరు. అదే పేపర్ 3 పేపర్ 4 యాజ్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్. మరి పేపర్ 3లో 200 మార్క్స్ ఉన్నాయి, పేపర్ 4లో 200 మార్క్స్ ఉన్నాయి, అంటే 400 మార్క్స్ మీకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్ఐకి. మరి ఆ మెయిన్స్లో పేపర్ 3లో అర్థమెటిక్ నుంచి 100 మార్క్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి కూడా 100 మార్క్స్ వస్తాయి. సో మనం అర్థమెటిక్ కాన్సెప్ట్లో ఉన్నాం. ఇదే సిలబస్ ప్రిపేర్ అవుతే, ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మెయిన్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 100 మార్క్స్ కంపల్సరీ, 100 క్వశ్చన్స్ కంపల్సరీ. సో ఒక్కసారి సిలబస్ని పూర్తిగా నేర్చుకున్నారు అంటే ఎస్ఐ నుంచి ప్రిలిమ్స్కి ఏమో 50 to 60 క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్కి ఏమో 100 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకా మీరు అర్థం చేసుకోండి అర్థమెటిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ కంపేర్ టు జనరల్ స్టడీసా, కంపేర్ టు రీజనింగ్ అనేది మీరు ఆలోచిస్తే అర్థమెటిక్ ఒకసారి పూర్తిగా నేర్చుకోవడం వల్ల మనకు ఎంత యూజ్ ఉందనే తెలుసుకోవాలి. సో ఇది ఎస్ఐకి సంబంధించిన సిలబస్. ఆ సిలబస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంత యూజ్ ఉందో తెలుసుకున్నాం. సో ఎస్ఐకి సంబంధించిన క్లారిటీ మీకు వచ్చింది. అసలు ఎస్ఐ పేపర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మరి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి మెయిన్స్లో, పేపర్ 3 పేపర్ 4 అని 4 పేపర్స్ ఉన్నాయి మెయిన్స్లో, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉన్నాయి. సో క్లియర్గా మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఎస్ఐ నుంచి ఏముందో తెలిసిపోయింది సిలబస్తో సహా, అర్థమెటిక్ సిలబస్తో సహా. ఇంకా మిగిలింది ఏంటంటే మనకి ఇదే సిలబస్ నేర్చుకుంటే మన స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్కి, ఈ పోలీస్ ఎగ్జామ్స్కి ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం వల్ల, ఈ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు కానిస్టేబుల్స్ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇంకా కానిస్టేబుల్కి అర్థమెటిక్ సిలబస్ నుంచి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఈ సిలబస్ నేర్చుకోవడం వల్ల ఎన్ని క్వశ్చన్స్ మనకి బెనిఫిట్ అవ్వచ్చు అనేది చూద్దాం. సో కానిస్టేబుల్స్, ఏపీ కానిస్టేబుల్స్కి సంబంధించి చూద్దాం. ఏపీ కానిస్టేబుల్స్. సో ఏపీ కానిస్టేబుల్స్ సంబంధించిన దాంట్లో కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ చూద్దాం. ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేయాలి మీరు. ఎస్ఐ పేపర్తో కంపేర్ చేస్తే ప్రిలిమ్స్ ఇక్కడ మీరు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 200 మార్క్స్, ఎస్ఐ పేపర్ కూడా 200 మార్క్స్. కానీ ఎస్ఐలో అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి ఒక పేపర్, సెకండ్ పేపర్ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి. మరి ఇక్కడ ఏపీ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్లో 200 క్వశ్చన్స్, ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 200 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 200 క్వశ్చన్స్లో అర్థమెటిక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇంపార్టెంట్. చూడండి అర్థమెటిక్, ఈ అర్థమెటిక్ ఈ సిలబస్ చూడడం వల్ల, ఈ సిలబస్ మీరు నేర్చుకోవడం వల్ల ఈ 200 క్వశ్చన్స్లో మనం ఎన్ని గెస్ చేయొచ్చు అంటే 20 to 25 క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. 20 to 25 క్వశ్చన్స్ అంటే మినిమం 20 క్వశ్చన్స్, మినిమం 20, ఇవి మినిమం 20, ఇవి మ్యాక్సిమం. సో మినిమం 20 క్వశ్చన్స్, మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ కవర్ అవుతాయి ప్రిలిమ్స్ నుంచి. మరి మెయిన్స్ తీసుకుంటే మెయిన్స్ పేపర్, సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి క్వాలిఫైయింగ్ నేచర్ మీకు తెలుసు. 40% ఫర్ ఓసీ, 35% ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 35%. మరి మెయిన్స్కి కూడా ప్రిలిమ్స్లో 200 క్వశ్చన్స్ ఉండేట్లే మెయిన్స్కి కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో వెరీ క్లియర్, కానిస్టేబుల్స్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్లో 200 క్వశ్చన్స్, మెయిన్స్లో 200 క్వశ్చన్స్, సిలబస్ ఏం చేంజ్ అవ్వదు, ఇదే అర్థమెటిక్ ఉంటుంది. ఇదే అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ 20 to 25 క్వశ్చన్స్ కవర్ అవుతాయి అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్లో. మరి ఎందుకు 20 to 25 కవర్ అవుతున్నాయి కూడా ఆలోచించాలి. ఈ 200 క్వశ్చన్స్లో మీకు చాలా రకాల సెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే ఇందులో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కవర్ అవుతుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ప్రిలిమ్స్లో 200 క్వశ్చన్స్ అంటున్నాను కదా ఏపీ కానిస్టేబుల్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ మనం తీసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏమో 45 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి, ఇంగ్లీష్ ఏమో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 45 + 30 75 క్వశ్చన్స్ ఇక్కడే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 75 మార్క్స్ అన్నీ జీకే నుంచే వస్తాయి, అంటే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ నుంచి మనకి 200 క్వశ్చన్స్లో 125 నియర్లీ, ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి, నియర్లీ 125 ఇవి జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ స్టడీస్ నుంచి వస్తాయి. 45 + 30 + 125 టోటల్ 200 క్వశ్చన్స్ గాను 3 సెక్షన్స్లా డివైడ్ చేసుకోవచ్చు మీరు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 45 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ 125 క్వశ్చన్స్. సో కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కూడా అర్థమెటిక్ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల 20 to 25 క్వశ్చన్స్ మనం రాసేయచ్చు. ఇంకా మెయిన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ 20 to
25 క్వశ్చన్స్ రాసేయచ్చు. 20 to 25. ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ కూడా అలాగే మీకు సేమ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో టోటల్గా ఈ అర్థమెటిక్ సిలబస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ ఉందో ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్కి అనేది మనం చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.